ఇది వచ్చేసి మనం భువనగిరిలో రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇదంతా ఏం సెటప్ అని చూస్తున్నారు. వాన కొడుతుంది, మళ్ళీ చలి పెడుతుందని షట్టర్ వేసుకున్నారు లోపల. తెలుసుగా బిఎస్కే అంటారు మళ్ళా. గైస్ వచ్చేసామంటున్నా. బాయ్ హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఫైనల్లీ భువనగిరికి. సీదా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా యూత్ రామాలయ వినాయకుడు వెళ్తుండే ఈరోజు. గణనాథుడు జై బోలో గణేష్ మహారాజ్కి. కాదు, నాకు ఒకటే ఆలోచిస్తున్నా అనుకుంటా నాకు తెలిసి. ఇదేంది రెయిన్ కోట్ వేసిడు స్వెటర్, ఎందుకంటే మనం వచ్చినా కదా ట్రైన్ ఇప్పుడు అటు ఫుల్ అనబడ్డది, అందుకే రెయిన్ కోట్. లోపల సెలవు కూడా స్వెటర్ తెలుసుగా, బిఎస్కే అంటారు. బాయ్. హలో గైస్, వచ్చేసాం ఇక్కడ చూడండి. మరి వచ్చేసి బోర్డు రైల్వే స్టేషన్. ఇక జుట్టు ఎట్లా పడుతుంది అట్లా, వాన మొత్తం కొట్టింది, మొత్తం జుట్టు మొత్తం ఎట్లా పడుతుంది అట్లా. బోర్డు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మనం సీదా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే బోర్డు రైల్వే స్టేషన్లో ఉన్నాము. సీదా ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి గణేష్ నిమ్మ వచ్చిన దగ్గరికి వెళ్ళాలి. పోయి టిట్టిడి టిట్టిడి అంటే వచ్చినా మీకు బోనీలా మనం ర్యాపిడో బుక్ చేసుకున్నాం. సీదా వెళ్ళిపోతున్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి హనుమాన్వాడ ఉండాలి. హనుమాన్వాడ అంటే ఇక్కడ బోనీకా బడా గణేష్ జ్ఞానం హనుమాన్వాడ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ అర్థం అయ్యింది. ఫుల్ జ్వరం వచ్చింది, ఆయన ఏం చేయాలి, చల్లగా పోతున్నా. చూసుకుంటే మొత్తం పురాణాలు ఉంటాయి గణపతులు ఇట్లా. ఇట్లానే హైదరాబాద్ కూడా వేరే ఉంటాయి, చూసుకోవచ్చు. ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఇప్పుడే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, నేను వచ్చేసి భువనగిరి ఉన్నా కదా. ఇప్పుడు నాకు సర్ది అయింది, జ్వరం అయింది వచ్చిందని చెప్పిన కదా. మీరు ఎవరైనా జ్వరం వచ్చి సర్ది వస్తే హాస్పిటల్ పోతారు, కానీ నేను అట్లా కాదు. హాస్పిటల్ పోను. జై భారత్ మెడికల్ ఉంటుంది భువనగిరిలో. జై భారత్ మెడికల్ అంటే బ్రాండ్. ఆడి పోతా, అన్నీ ఇస్తాడు. కాయ ఎన్ని ఇస్తాడో తెలియదు, ఎట్లా ఇస్తాడో తెలియదు. మా అంటే 20 రూపాయలు 50 రూపాయలు అంటే ఎక్కువ ఇసుకోడు. కానీ ఇట్లే అట్లా 10 నిమిషాలు ఎగిరిపోతుంది. ఎడికి ఎగిరిపోతుంది నాకు కూడా అర్థం కాదు. ఒకసారి అన్నం కలుద్దామా? వెళ్దాందా? అన్నవా భువనగిరి. ఇక్కడ చూసుకుంటే జై భారత్ మెడికల్ హాల్. జై భారత్ మెడికల్ హాల్ బస్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ అటు సైడ్ లోపల చూసుకుంటే మా ఊరు పొలివేర దేవత మరికుంట్ల మైసమ్మ అక్కడ ఉంటుంది. ఆఫీస్ ఉంది అనుకుంటా. ఇక్కడ ఉంది మొత్తం. ముసురు కూడా పడుతుంది వాన ఇక కూడా. అనంతరం అటు పోతే ఊళ్ళో పోతా, ఇటు పోతే అటు పోతుంది. ఇప్పుడు వచ్చేసి నేతాజీ కాడ అన్నప్రసాదం పెడతారు. అక్కడికి వెళ్తే వెళ్ళాలి, ఒకవేళ చూడాలి. ఎందుకంటే గణపతి అన్నప్రసాదం స్వీకరించాలి. ఇదే రామాలయం, శ్రీరామ పట్టాభిరామ. అక్కడనే వినాయకుడు. ఇప్పుడు అనంతరంలో నేతాజీ దగ్గర అన్నప్రసాదం ఉంది. మా అమ్మ వీరు, మా అమ్మ అక్క వీరు. నేను ఉరుకుతున్నా. కాడికి వచ్చినాము, అన్నం తింటున్నాము. అన్నప్రసాదం స్వీకరిస్తున్నాం. మా అమ్మే, నేను, మా అక్క.